Hello, hi, welcome all the competitive warriors and would-be-teachers. This is your Kiran Kodmuru. ఎస్ మరి నేను చదివినట్టు చదివితే మీకు జాబ్ రాదు, నిజంగానే రాదండి. ఎందుకంటే ఎంటైర్గా మేము ఎప్పుడైతే 2006లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నామో అప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. సో సిలబస్ కానుండి మొదలు పెడితే ఎగ్జామినేషన్ స్కీమ్ కావచ్చు, దానికి ప్యాటర్న్ కావచ్చు, అండ్ దాంట్లో క్వశ్చన్స్ అడిగే విధానం కావచ్చు, ఎంటైర్గా డిఫరెంట్ ఉండేది. సో మరి నేను చదివినట్టే అదే విధంగా పాత ధోరణిలో చదివారనుకోండి, ఎంటైర్లీ మనకు ప్యూర్గా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అన్ని ఆస్పెక్ట్స్లో, అన్ని యాంగిల్స్లో మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. సో మరి పాత పద్ధతిని ఫాలో అయిద్దామా, కొత్త పద్ధతిని ఫాలో అయిద్దామంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీ యొక్క ప్రిపరేషన్ యొక్క స్టైల్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. సో మరి నాకెందుకు నేను చదివినట్టు చదవద్దని ఎందుకు అంటున్నా, జనరల్గా నేను ఇలా చదివాను మీరు ఇలాగే చదవండి అని చెప్తూ ఉంటాం జనరల్గా. సో కానీ ఇక్కడ ఏంటంటే నేను చదివినట్టు చదవకండి అని చెప్తున్నాను. ఎందుకు అలా అంటున్నానని చూసినట్లయితే ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ చూసినట్లయితే 2006 అండి డిఎస్సి, నేను 2006లో టీచర్గా సెలెక్ట్ కావడం జరిగింది. రైట్, మరి ఇక్కడ 2006 యొక్క సిలబస్ చూసినట్లయితే ఒకసారి ఇప్పటి సిలబస్తో కంపేర్ చేస్తే అప్పుడు సిలబస్ యొక్క పరిధి అనేది చాలా తక్కువ. సో అప్పుడు మాకు జనరల్ ఇంగ్లీష్ లేదు, అండ్ పిఏఈ లేదు, అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకి ఇచ్చినటువంటి అంశాల యొక్క పరిధి కూడా చాలా తక్కువగా ఉండేది. సో మేము రాసినప్పుడైతే జనరల్గా ఇంటర్మీడియట్ అనేది క్వశ్చన్ వచ్చినట్టుగా నాకు ఎక్కడ కూడా అనిపించలేదండి. సో అంటే ఇక్కడ సిలబస్ యొక్క పరిధి ఇప్పుడు అప్పటితో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు సిలబస్ యొక్క పరిధిని చాలా ఎక్కువగా ఉంది. సో ఒకటి అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే సిలబస్ పరిధి ఎక్కువైంది కాబట్టి మీ యొక్క ఏకాగ్రత పెంచాల్సి ఉంటుంది. మీ యొక్క పూర్తి సిలబస్ పైన పట్టు తప్పకుండా అవసరం. ప్రతి ఒక్క అంశాన్ని సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తప్పకుండా చదివి తీరాల్సిందే. ఓకేనా, సిలబస్ అప్పుడు తక్కువగా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ఉంది, ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా నాకు సిలబస్ పైన ప్రత్యేకమైనటువంటి అవగాహన లేదండి. సో ప్రత్యేకమైన అవగాహన లేదు. సో నేను ఎంతసేపటికి బ్లైండ్గా నమ్ముకున్నది ఏంటంటే గవర్నమెంట్ వారి టెక్స్ట్ బుక్స్ చదవాలి, దట్స్ ఇట్. సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చి చూసినట్లయితే నాకు తెలుగు అకాడమీ చాలు. సో ఇంతకు మించి నేను దాటలేదు. నేను సిలబస్ కాపీ దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్క అంశాన్ని నేను చదివానా లేదని ఇలా చెక్ చేసుకుంటూ ఉన్నాను. బట్ అయినప్పటికీ కూడా సిలబస్లో ఉండి నా దగ్గర లేని అంశాలు ఏవైతేనో వేరే బుక్స్ రెఫర్ చేయాలి, వేరే దగ్గర చదవాలి అనేటువంటి నాకు అవగాహన లోపం అనేది అప్పుడు ఉన్నదండి. సో నేను ఎంతసేపు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చదివానా, 8th, 9th, 10th చదివానా, అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే సైకాలజీ చదివాను. ఇంతవరకే నా ఫోకస్ అంతా ఉండేది. అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్, జీకే ఇలా చదువుకుంటూ ఉండాను. సో కాబట్టి సిలబస్ పైన మీకు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలా ప్రిపేర్ కాకుండా సిలబస్లో ఉండి మన టెక్స్ట్ బుక్లో అందుబాటులో లేనటువంటిది ఏదైతే ఉన్నట్లయితే దాని గురించి ఇతరత్ర బుక్కులు రెఫర్ చేయండి. సిలబస్లో ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా వదిలిపెట్టకుండా చదవండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మోర్ ఎవరు ఏంటంటే నాకైతే సెల్ఫ్ అండి, నేను ఎక్కడ కోచింగ్కి వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉన్నాను, సెల్ఫ్ గైడెన్స్ ప్రిపేర్ అయ్యాను. మరి సెల్ఫ్ గైడెన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతామనేది కూడా కొంత క్వశ్చన్ మార్కే అండి అక్కడ. ఎందుకంటే మనం చేసే తప్పులేంటి అనేది ఎవరు చెప్పరు మనకి. సో ఇలా చదవండి అని చెప్పరు. ఓకే, నేను ఇలా తప్పు చేస్తే తప్పు చేస్తున్నారని చెప్పడానికి ఎవరు ఉండరు అక్కడ. సో కాబట్టి సెల్ఫ్ గైడెన్స్ అనేది నేను ఇచ్చుకున్నాను. సో కానీ సక్సెస్ అయ్యాను. ఓకే, అలా కాకుండా ఒకవేళ నేనేమైనా తప్పులు చేసినట్లయితే, నా తప్పులు చూపించే వాళ్ళు లేనట్లయితే, నేను చదివే విధానం తప్పని నాకు ఎవరైనా చెప్పనట్లయితే నేను అట్టర్లీ ఫ్లాప్ అయ్యామండి, కంపల్సరీ ఫ్లాప్ అయిపోయానండి. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక మంచి మెంటార్ని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ఆల్రెడీ జాబ్ వచ్చారు, రీసెంట్గా జాబ్ కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2024-25లో, సో ఏపీ వాళ్ళు అయితే 2025, తెలంగాణ వాళ్ళు అయితే 2024. సో ఎవరైతే మనకు టాప్ ర్యాంకర్స్ ఉంటారో ఖచ్చితంగా వారి యొక్క గైడెన్స్ తీసుకోండి ఒకసారి. అదేవిధంగా మీకు ఆన్లైన్లో కావచ్చు, ఆఫ్లైన్లో కావచ్చు, రకరకాల టీచర్స్ అందుబాటులో ఉంటారు. వాళ్ళ యొక్క అమూల్యమైన సలహాను మీరు తప్పకుండా తీసుకొని ఎలా అప్రోచ్ అయితే, ఎలా వెళ్తే బాగుంటుంది సార్, ఎలా వెళ్తే నేను ఈ పర్టికులర్ కాంటెంట్లో నేను పర్ఫెక్ట్ కాగలనటువంటి గైడెన్స్ తప్పకుండా తీసుకోండి. సో నాకు అక్కడ గైడెన్స్ లోపించిందండి. అండ్ అదేవిధంగా గైడెన్స్ లేకుండా చదవకండి. నేను చెప్పేదంటే గైడెన్స్ లేకుండా చదవకండి. అండ్ ఇంకా వచ్చేసి మనకేంటంటే నేను చదువుకునేటప్పుడు కోచింగ్ సెంటర్లు తప్ప ఇలా పర్టికులర్గా టెట్ కోసమో లేదంటే డిఎస్సి కోసమో పర్టికులర్గా ఆన్లైన్లో కోర్సెస్ అనేవి అందుబాటులో లేవు. అండ్ అదేవిధంగా మాక్ టెస్టులు చేయాలి, ఆన్లైన్లో టెస్ట్ ఈ విధంగా ఉంటుంది, ఇలా చేయాలి, మన తప్పుల్ని సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకోవాలనేటువంటి అవగాహన పూర్తిగా లేదు. ఇప్పుడు మీకు రకరకాల మాక్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి, రకరకాల ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి, రకరకాల కోచింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి, రకరకాల ఫ్యాకల్టీలు అందుబాటులో ఉన్నారు, రకరకాల ఫ్రీ క్లాస్ అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి మీకు ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే మీకు రీసోర్సెస్ చాలా ఎక్కువ అండి.
మీకు పర్టికులర్ మీ విషయానికి సంబంధించిన మీ పరీక్షకు సంబంధించిన ఏ రకమైన రీసోర్స్ అయినా మీకు ఆన్లైన్లో అందుబాటులో దొరుకుతుంది. తప్పకుండా దాన్ని ఉపయోగించుకోండి. మాకు అంత అందుబాటులో లేదండి. సో కాబట్టి అందుబాటులో లేని నేను ఇక్కడనే ఒంటరిగా కూర్చొని ప్రిపేర్ అయినంటే మీరు కూడా అలాగే కూర్చొని ప్రిపేర్ అవుతారంటే మీకు అందుబాటులో ఉన్న రీసోర్సెస్ని తప్పకుండా వినియోగించుకోండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే చాలా రకాల క్లాసు మరియు చాలా రకాల సోషల్ మీడియా ఎఫెక్ట్ లేదండి. అప్పుడు మేము చదివేటప్పుడైతే మాకు ఎలాంటి సోషల్ మీడియా అంటే ఇలాంటి వాట్సాప్ కానివ్వండి, లేదంటే ఇంకొక మెసేజ్ రావడం కానీ ఇలాంటి లేదు. సో అది ఒక రకంగా మాకు మంచిదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు చూసినట్లయితే లాస్ట్ 2 డిఎస్సీల నుండి చూస్తున్నాం. సో వాళ్ళకి ఏదైనా చిన్న మెసేజ్ రాగానే వాట్సాప్లో వెంటనే వాళ్ళు ఫుల్ ఏమవుతారు, ఎగ్జైట్ అయిపోతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, భయపడుతూ ఉన్నారు. సో అసలు దాంట్లో సరైన మెసేజ్ ఏంటి, సరైన సమాచారం ఏంటి, సో రాంగ్ ఉండేటువంటి సమాచారం ఏంటి ఏం అర్థం కావట్లేదండి. సో మాకు అప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ అయితే లేదండి. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఇప్పుడు సో పాజిటివ్గా ఉంటుంది అండ్ నెగిటివ్ ఎండ్ కూడా కనపడుతూ ఉంది. సో కాబట్టి ఏంటంటే నెగిటివ్ ఎండ్లో ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా ఒక యాస్పిరెంట్ నెగిటివ్ ఎండ్లో ఆలోచించొద్దు. మీరు ఏవైనా ఒక పర్టికులర్ 1, 2, 3 ఛానల్స్ ఏవైతే మీకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే తప్పకుండా ఆ ఛానల్ ఫాలో కండి. అండ్ అంతేకాకుండా మీరు ఏది పడితే అది ఏదో ఇట్లా గాలికి వచ్చే మెసేజ్ మొత్తం ఏవి కూడా నమ్మకండి. సో మనకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఏమంటే దానికి పర్టికులర్ జీవో ఉంటుంది, లేదంటే ప్రొసీడింగ్ ఉంటుంది, ఇక్కడ సర్క్యులర్ రిలీజ్ చేస్తారు, లేదంటే ఒక ఏదైనా రిలయబుల్ న్యూస్ పేపర్లో మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదంటే ఒక రిలయబుల్ మీడియా ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందుతూ ఉంటుంది. సో అలాంటి వాటిని నమ్మండి తప్ప ఊరికే గాలికి వచ్చే మెసేజ్లు నమ్మేసి అనవసరంగా మీరు ఆందోళన పడి మీ యొక్క ప్రిపరేషన్ని డిస్టర్బ్ చేసుకోకండి. అండ్ ఇప్పుడు కొంత కన్ఫ్యూజన్ వీటి వల్ల ఏర్పడుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ వీటి వల్ల కన్ఫ్యూజన్ అనేది ఉంటుంటుంది. సో మాకప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ అయితే లేదండి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూసినట్టయితే కాంపిటీషన్ చాలా ఎక్కువ. మా అప్పుడు కంపేర్ చేసినట్లయితే 2006 అంటే దాదాపుగా 20 సంవత్సరాలు. సో 20 సంవత్సరాలు అంటే ఎంతమంది డిఎడ్, ఎంతమంది బిఎడ్, ఎంతమంది సో ఇవన్నీ పాస్ అవుతూ మార్కెట్లోకి వస్తూనే ఉన్నారు. అందరూ కూడా కాంపిటేటివ్ వరల్డ్లోకి వచ్చేస్తున్నారండి అందరూ కూడా. సో అంటే కాంపిటేటివ్ రేషియో పెరుగుతుంది, మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. సో 20 సంవత్సరాలు వచ్చినటువంటి బ్యాచ్లు అందరూ కూడా మీకు కాంపిటేటర్సే. సో కాబట్టి ఈ కాంపిటీషన్ మొత్తం కూడా తట్టుకోవాల్సి ఉంటుంది. సో అంటే మీకు ఈ కాంపిటీషన్ ఉంటుంది, నెక్స్ట్ ఫర్దర్ జనరేషన్ ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అప్పుడేదో వాళ్ళు కొట్టారు ఈజీగానే ఉంటుంది అన్నట్టుగా ఉండకుండా ప్రతి ఒక్క అంశాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. సీరియస్గా తీసుకొని మార్కెట్లో ఇంతమంది, సో ఇప్పుడు మనకి ప్రజెంట్ కాంపిటీషన్లో ఇంతమంది ఉన్నారు, సో వీళ్ళకి నేను టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలంటే నేను చాలా కష్టపడి చదవాలి అనేటువంటి ఒక సెల్ఫ్ ఇగ్నిషన్ మీ దగ్గర ఉండాలి కంపల్సరీ. సో కాబట్టి ప్రజెంట్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. మాకు ఆ బాధ లేదండి. అంటే కాంపిటీషన్ ఉండేది ఇంత హెవీగా అయితే లేదండి. సో కాబట్టి నేను కాంపిటీషన్ తక్కువ ఉందనేసి తక్కువ చేయడం, ఎక్కువ ఉందని ఎక్కువ చేయడం కాదు. సో కాంపిటీషన్లో ఉండేటువంటి కాంపిటీటర్స్ ఎంతమంది ఉన్నా, 10 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, మీ యొక్క రేంజ్, మీ యొక్క ప్రిపరేషన్ అక్కడ ఉండాలండి. ఆ లెవెల్లో ఉంటేనే మీకు నెక్స్ట్ సర్వైవ్ అవుతారు, రైట్. అండ్ ఇంకొకటి ఏంటంటే 2006లో టెట్ లేదండి. సో ఇప్పుడు టెట్కు వెయిటేజ్ కూడా ఉంది. సో 2012 నుండి టెట్ అనేది తప్పకుండా చేయడం జరిగింది. సో మాకు అప్పుడు టెట్ కూడా డైరెక్ట్ 100 మార్క్స్ వచ్చేసి ఎంటైర్గా ప్యూర్లీ మాకు ఏంటంటే రిటర్న్ టెస్టే ఉండదు. సో అంటే డిఎస్సికి సంబంధించింది ఉండేది. సో కానీ ఇప్పుడు చూసినట్లయితే టెట్కి వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సో మా అప్పుడు లేదు ఇప్పుడు ఉన్నది అని చూసినట్లయితే ఒకసారి 20% వెయిటేజ్ అనేది ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంది అనేది మనకు అనేక రకాల వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఒకసారి చూడొచ్చు మీరు అవి కూడా. సో ఇప్పుడు ఈ టెట్లో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలనేటువంటి ఒక అది అనేది కంపల్సరీ ఆస్పిరెంట్ కలుగుతూ ఉంది. సో టెట్ మార్కులే డిసైడ్ చేస్తారంటే అది సెకండరీ విషయం. ఎందుకంటే 20% వెయిటేజ్ దీనికి, 80% వెయిటేజ్ డిఎస్సికి ఉంటుంది. సో మా అప్పుడు టెట్ లేదు కాబట్టి మేము జస్ట్ కూల్గా ఉన్నాము. ఇప్పుడు టెట్ అనేది అభ్యర్థులకు ఉన్నది. ఆ టెట్ మార్కులు కూడా మనకి ఏంటంటే జాబ్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్గా ఉన్నాయి. సో జనరల్గా 0.5, 0.2, 0.1 సో ఇలా పాయింట్స్లో పోయిన వాళ్ళకి 1 or 2 మార్క్స్లో పోయిన వాళ్ళకి టెట్ మార్క్స్ వాల్యూ అంటే అర్థమవుతుంటుంది. సో మనకు టెట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన ముందు ఇంప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం లేదన్నప్పుడు సో మీకు ఎన్ని వచ్చాయనో వదిలిపెట్టేసండి కంప్లీట్గా. సో మీరు చేయాల్సింది ఎక్కడ ఫోకస్ అంటే ఎంటైర్లీ డిఎస్సి ఎగ్జామ్ పైన, డిఎస్సి సిలబస్ పైన, డిఎస్సి విషయం పైన, డిఎస్సి కాంటెంట్ పైన దాన్ని ఫోకస్ చేస్తూ అక్కడే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. సో అక్కడ ఒక 2 మార్కులు తెచ్చుకోవాలంటే దాదాపు ఇక టెట్ మార్కులు 14 మార్కులున్నా పర్వాలేదండి. సో మీకంటే 14 మార్కులు ఎక్కువ ఉన్న అభ్యర్థిని కూడా మీరు డిఎస్సిలో 2 మార్కులు తెచ్చుకున్నట్లయితే 100% దాటి ముందుకెళ్తారు. కాబట్టి సో దాన్ని హెవీగా తీసుకోకండి. అండ్ ఇంకా కామెడీ ఏంటంటే నాకు ఒక టైం టేబుల్ అంటూ నాకు ఏం లేదండి. సో పర్టికులర్గా సో నేను ఏదో బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళాను, బుక్స్ పట్టుకొని చదువుకుంటూ బుక్స్ లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్ళాను తప్ప నాకు పర్టికులర్గా టైం టేబుల్ అంటూ ఏం లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈ విషయాన్ని.
సో అసలు బయట ఏం జరుగుతుందో బయట ప్రపంచంతో నాకు సంబంధం లేదు. ఒక రూమ్లో కూర్చుండేవాడిని, సో కంటిన్యూస్గా చదువుతూ ఉండేవాడిని. సో నాకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకునేవాడిని. అది నైటా డే టైమా అని లేదండి, సంబంధం లేదు. సో నాకు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకునేవాడిని. సో నిద్ర పోయి లేచిన తర్వాత మళ్ళీ చదవడం కంటిన్యూ చేసేవాడిని. సో పర్టికులర్గా నేను ఈ టైంలో ఇది చదవాలి, ఈ టైంలో ఇది చదవాలి నేను పెట్టుకోలేదండి. నేను ఎలా చదివానంటే పర్టికులర్గా ఒక రోజులో ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఒకటే సబ్జెక్ట్ కంటిన్యూగా చదివాను. సో మీరు కూడా ఇలా చదవండి అని చెప్పట్లేదు. సో ఎందుకంటే కొంతమందికి ఒక సబ్జెక్ట్ చదవడంతో ఒక 1 hour 2 hours చదివిన తర్వాత బోర్ కొడుతుండొచ్చు మేబీ. సో నా సిచ్యువేషన్ అలా కాదు. సో నేను ఒక బుక్ పట్టుకున్నంటే బుక్ మొత్తం కూడా ఎంటైర్గా చదువుకుంటూ వెళ్ళేవాడిని. సో కొంతమంది చదవగానే కొంతమంది బోర్ ఫీల్ అవుతుంటారు. సో అలాంటప్పుడు మీరు షిఫ్ట్ కావచ్చు వేరే బుక్. సో నేను ఇలాగే చదవని, మీరు కూడా ఇలాగే చదవండి అని నేను చెప్పాను. సో కొంతమంది బోర్ ఫీల్ అయినప్పుడు అల్టిమేట్గా వేరే సబ్జెక్ట్ జంప్ కండి. సో జంప్ అయినప్పుడు మేబీ మళ్ళీ మీ యొక్క రిఫ్రెష్ కావచ్చు, బ్రెయిన్ అనేది రిఫ్రెష్ కావచ్చు. సో లేదంటే మీకు కొంత కంటిన్యూస్గా నేను ఏమి డిస్టర్బ్ కావట్లేదు సార్, కాన్సన్ట్రేషన్ బాగానే ఉంది, నేను ఫోకస్ చేయగలుగుతానంటే మీ ఇష్టం. సో మీరు కంటిన్యూస్గా ఒకటి చదవచ్చు. సో అంతే తప్ప నేను పర్టికులర్గా ఈరోజు ఇన్ని గంటలు చదవాలి, ఈ గంటకి ఇలా ప్లాన్ చేసుకోవాలి, సో రేపు చదవబోయేది కూడా ఇప్పుడు ప్లాన్ చేసుకోవాలి, సో నిన్న చదివిన దాన్ని అయితే రివిజన్ చేసుకున్నాను డెఫినెట్గా. సో రేపు చదవబోయేది ఏంటి అనేది నాకు పర్టికులర్గా ప్లాన్ ఏం లేదండి. బుక్స్ ఎక్కడ పడితే అట్లా ఉండేవి. సో పడుకునేవన్నీ, లేసేవన్నీ, చదువుతూ ఉండేవన్నీ. సో అలా కాదు, మీరు అలా కాదండి. సో పర్టికులర్ టైం టేబుల్ పెట్టుకోండి. నేను టైం టేబుల్ గురించి కూడా చెప్తాను. సో టైం టేబుల్ పెట్టుకోండి, ఆ టైం టేబుల్ ప్రకారం షెడ్యూల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏ రోజు ఏ గంట ఏం చదవాలి, సో ఎలా రివిజన్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ కూడా క్లియర్ కట్ ప్లాన్ అనేది చేసుకోండి. సో అలా ప్లాన్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట, రైట్. సో నాకు ఇలా పర్టికులర్ టైం టేబుల్ కూడా ఫాలో కాలేదండి. సో కాబట్టి నేనేవైతే పారామీటర్స్ ఫాలో అయ్యాను, మీరు కూడా ఇవే ఫాలో అవుతారంటే మాత్రం ప్రజెంట్ అయితే ఇబ్బంది పడతారండి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు చూసినటువంటి సిచ్యువేషన్, ఇప్పుడున్న సినారియో డిఫరెంట్ అండ్ 2006లో ఉండేటువంటి సినారియో డిఫరెంట్గా ఉండేది. సో ఆల్మోస్ట్ ఇట్స్ అబౌట్ 20 years బ్యాక్ అండి. సో కాబట్టి ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ మీ స్టైల్లో మంచిగా నీట్గా షెడ్యూల్ చేసుకోండి. సో సిలబస్ దగ్గర పెట్టుకోండి. సో ఎవ్రీథింగ్ సిలబస్ వాట్ ఎవర్ ది సిలబస్ ఇస్ ప్రజెంట్, సో ఎవ్రీథింగ్ యూ షుడ్ కంప్లీట్గా మొత్తం ఏది కూడా వదలకుండా చదవండి. సో మీకు ఫర్దర్ గైడెన్స్ తీసుకోండి ఎవరి దగ్గరైనా. సో ఆల్రెడీ ర్యాంకర్స్ ఉంటారు, సో వాళ్ళ దగ్గర రీసెంట్గా ఎవరైతే బ్రేక్ చేస్తారో సో వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.